టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా సాయంత్రం సీఎం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలతో పాటు రైతులకు కేంద్రం అందిస్తున్న సాయంపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మహానాడు చివరిలో రాజకీయ తీర్మానం ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా సాయంత్రం సీఎం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలతో పాటు రైతులకు కేంద్రం అందిస్తున్న సాయంపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మహానాడు చివరిలో రాజకీయ తీర్మానం ప్రకటించే అవకాశం ఉంది. అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు లైవ్లో అందిస్తారు. కొండలరావు, చెప్పండి, మహానాడు రెండో రోజు వివరాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు కార్యక్రమాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నిన్న ఎంతో వైభవంగా నిన్న మహానాడు నిర్వహించారు. దాదాపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిన్న మహానాడు కొనసాగింది. చాలా తీర్మానాల వరకు, అంటే దాదాపు 20 తీర్మానాలు ఈ మహానాడులో ప్రవేశపెడుతున్న సందర్భంలో నిన్న శ్రీశక్తికి సంబంధించి కావచ్చు, కార్యకర్త అధినేతకు సంబంధించి కొన్ని తీర్మానాలు నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా తీర్మానాలు కూడా ఈ రోజు ప్రవేశపెట్టారు. అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి మహానాడు ప్రారంభం కానుంది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ రోజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏదైతే 1875 క్లస్టర్లకు సంబంధించి ఏదైతే స్క్రీన్లు ఏర్పాటు చేశారో అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలకు సంబంధించి నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అక్కడ నివాళులు అర్పించి ఘనంగా అక్కడ ఏదైతే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు కూడా ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో కూడా రక్తదాన శిబిరాలు కావచ్చు, అటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేసిన సందర్భం ఉంది. మరోవైపు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా మహానాడు ఈ రోజు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాస్ట్ లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించిన, అంటే నిన్న ఏదైతే తీర్మానాలు ప్రవేశపెట్టినా ఆ తీర్మానాలతో పాటు ఈ రోజు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టి మహిళల సంక్షేమమే ధ్యేయంగా స్త్రీ శక్తి అనే నినాదంతో ఈ మహానాడిని కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు మహిళలకు అటు పార్లమెంట్ లో మహిళా బిల్లు వీగిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో 33% ఇచ్చి తీరుతామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటన చేసిన నేపథ్యంలో మహిళా శక్తికి సంబంధించి కూడా నిన్న తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్త అధినేతగా ఉన్నటువంటి తీర్మానం కూడా ప్రవేశించారు. అంటే ప్రతి కార్యకర్తను ఆదుకునే విధంగా కూడా, ప్రతి కార్యకర్తకి చేరువయ్యే విధంగా కూడా తీర్మానాలు ఉండబోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏటైతే అటు ప్రతిపక్షాలు చేస్తున్న నినాదరమైన ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తిప్పికొట్టే విధంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండబోతుంది. అంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంటే ప్రతిపక్షాలు దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా నిన్న ప్రసంగించడం జరిగింది. గొడ్డల పార్టీ ఒకవైపు, అభివృద్ధి పార్టీ ఒకవైపు, బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్ అంటూ కూడా నిన్న యువనేత నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ రోజు ఏదైతే కార్యక్రమం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇప్పటికే అన్ని ఘాట్లు హైదరాబాద్ లో ఉన్నట్టు ఎన్టీఆర్ ఘాట్ లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఘనంగా నివాళులర్పించారు. మరి అంటే
10 గంటలకి ఇక్కడ మహానాడు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ఎన్టీఆర్ కి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత మహానాడు ప్రారంభమవుతుంది. ముందుగా కొన్ని తీర్మానాలు ఉన్నాయి. అటు తెలంగాణ తీర్మానం కావచ్చు, అటు అండమాన్ నికోబార్ కి సంబంధించిన తీర్మానం కావచ్చు, మరోవైపు రాజకీయ తీర్మానం, ఈ 3 తీర్మానాలు కూడా ఈ రోజు ప్రవేశపెట్టున్నారు. నిన్న దాదాపు 16 మంది వక్తలు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కొంతమంది ఈ రోజు కూడా కొంతమంది వక్తలు ఈ రోజు మాట్లాడే విధంగా కూడా ఈ రోజు మహానాడిని ఏర్పాటు చేశారు. మరోవైపు సుదీర్ఘంగా రాజకీయ సంబంధించి సుదీర్ఘంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండబోతుంది. అంటే చివరిలో ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా, యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ మహానాడు హైబ్రిడ్ విధానం అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్ అని చెప్పొచ్చు. 1875 క్లస్టర్లకు సంబంధించి పెద్ద స్క్రీన్లు పెట్టి అక్కడ మహానాడు నిర్వహించిన నిన్న దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు వర్చువల్ గా ఈ మహానాడుకి హాజరవటం జరిగింది. ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్తారు. దేశంలో ఏ పార్టీ కూడా హైబ్రిడ్ విధానంలో ఇంత గొప్పగా మహానాడు అంటే పార్టీ వ్యవస్థాపక అదేనో నిర్వహించింది లేదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అనే చెప్పొచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఏదైతే 1982 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం కావచ్చు, ఇవన్నీ వివరిస్తూ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మరికొద్ది అంటే ఉదయం 10 గంటలకి ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన అనంతరం 2వ రోజు మహానాడు అయితే ప్రారంభం కానుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. IPL 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం